మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ప్రస్తుతం మనతో పాటు మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపు ఓటములపై ఏమాత్రం ప్రభావం చూపుతుంది, వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఏ విధంగా మద్దతు పలికారు అన్న అంశాలను ఆయన్ని అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. గత 4 నెలలుగా మీరు నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నారు. మీరు అసలు అలుపెరగకుండా తిరుగుతున్నారు. ఇటీవల ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఎలా ఉంది సార్? వైఎస్ఆర్ పార్టీకి యాక్చువల్గా 4 నెలల ముందే నా పేరు అనౌన్స్ చేయడం, ఆ టైంలో ముందుగానే అనౌన్స్ చేశారు ఎందుకు అనేటప్పుడు నాకు వర్క్గా ఉండింది. కానీ ఈరోజు ఇక్కడ అభ్యర్థి మార్పు జరుగుతూ ఉంది కాబట్టి 4 నెలల ముందు నా పేరు అనౌన్స్ చేయడం నాకు చాలా మేలు అయిపోయింది. ఎందుకంటే నేను డిఫరెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ జరిగినాయి కదా ప్రోగ్రామ్స్, చేయూత కానీ, వాలంటీర్స్ వందనం కానీ, భూ పంపిణీ కానీ, రకరకాల ప్రోగ్రామ్స్లో నేను గవర్నమెంట్లో ప్రజల దగ్గరికి పోయినాను. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే బదులు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టి అంతా చేపించారు కాబట్టి ప్రజల్లో మమైకమయ్యేదానికి నాకు ఒక ఛాన్స్ దొరికింది. నేను ఖచ్చితంగా వాళ్ళు పోయి తిరిగినందువల్ల వాళ్ళు నాకు గుర్తించినారు, నా మెంటాలిటీ గుర్తించినారు, ఏ టైప్ అయినా ఇతను ఏ రకంగా చేయగలడని కూడా వాళ్ళు మార్క్ చేసినారు. దానివల్ల ఒక 4 months నుండి నేను హార్డ్ వర్క్ చేశాను. నేను ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా 4 నెలలు కష్టపడి ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాంలో కానీ, మళ్ళీ ఇమీడియట్లీ పేరు అనౌన్స్ అయింది, దాని తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కానీ, దాని తర్వాత ఎలక్షన్ ప్రక్రియలో కానీ నిరంతరం కృషి చేసి 4-5 months నేను కష్టపడినందుకు దేవుని దేవల్ల నాకు మంచి ప్రతిఫలం ఈరోజు దొరికింది. అది కాకుండా ఈరోజు ప్రజల్లో ఎట్లున్నారంటే క్యాండిడేట్ ప్రజలు వచ్చిన డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో లింకప్ అయిపోయి టోటల్ వాళ్ళ మొత్తం ఇది వచ్చి మేము తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకోవాలా అనే పక్కా నిశ్చయంతో ఉన్నారు. ఈరోజు మనకు అడ్వాంటేజ్ ఏమైందంటే ఒక పబ్లిక్లో తెలిసిన ఫిగర్, వాళ్ళు తెలిసిన వ్యక్తి, క్లీన్ ఇమేజ్ ఉండే వ్యక్తి వచ్చినాడు కాబట్టి ఇది ప్లస్ అయిపోయి నాకు ఆల్రెడీ ఆయనకు 50-60% ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. దానికి తోడు నా ఇండివిజువాలిటీ మీద ఒక 10% వచ్చిన దానివల్ల వార్ వన్ సైడ్ అయిపోయింది. టోటల్ పక్కాగా వన్ సైడ్ పోలింగ్ జరిగింది. నేను ఈరోజు చెప్తా ఉండేది కాదు, కౌంటింగ్ రోజు మీరే చూస్తారు. ఖచ్చితంగా హయ్యెస్ట్ మెజారిటీతో మేము గెలుస్తాం. మదనపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమంటారు. 100% తథ్యము. 100% భాగాలు గెలుస్తాము. అది మంచి మెజారిటీతో గెలుస్తాము. ప్రజలు కూడా ఒక కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక ఇంజనీర్కి ఛాన్స్ ఇవ్వాలని నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. ఆ రకంగానే వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు. ఒక కొత్త వ్యక్తి, ఒక క్యారెక్టర్ ఉండే వ్యక్తి, ఒక మంచి వ్యక్తిని మనం చూద్దాం, ఆయనకి ఇచ్చి చూద్దామని చెప్పి నాకు న్యూట్రల్ ఉండే వాళ్ళు కూడా, పార్టీలకు అతీతంగా కూడా నాకు చాలామంది హెల్ప్ చేసినారు. నాకు చాలా ధన్యవాదాలు ప్రజలకు తెలుసుకుంటా ఉన్నాను. 100 భాగాలు 100% మేము మంచి మెజారిటీతో గెలుస్తాము. కౌంటింగ్ రోజు మీరే మళ్ళా కలుస్తాము, మీరే చూస్తారు ఎట్లయితే. సార్, గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 30,000 మెజారిటీ వచ్చింది. ఈసారి ఆ రికార్డుని మీరు బ్రేక్ చేయగలుగుతారా? 100 భాగాలు ఆ రికార్డు మేము తిరగరాస్తాము. ఖచ్చితంగా దానికంటే ఎక్కువ వస్తుంది. 100% మేము జరిగిన పోలింగ్ ప్రక్రియలో నేను చాలా వరకు పోలింగ్స్లో 30% పోలింగ్ స్టేషన్స్లో నేను విజిట్ చేశాను పర్సనల్లీ. ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇదే పని చేశాను. ఎక్కడ పోయినా వన్ సైడ్ ప్రజలు కాసుకొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాకు మేలు చేసినారు, మేము కూడా ఆయనకి చేయాలని చెప్పి ఎంత సంతోషంగా. ఈవెన్ లేడీస్ అయితే ఇంకా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసలు మాకే ఆశ్చర్యం. క్యూలో దగ్గర ఒక గంట 2 గంటలు కాసుకొని కూడా పాపం ఆ రకంగా మేము పోతా ఉంటే, సార్ ఫాస్ట్గా చేయనివ్వండి, మాకు క్యూలో మేము ఉన్నాము చూడండి అంటే ఏ రకంగా క్యూ ఉండింది. వాళ్ళ ఉత్సాహం, వాళ్ళు ఇది చూస్తా ఉంటే నాకు నిజంగా వాళ్ళ రుణం నేను ఎప్పుడు తీసుకోగలను ఉంది. ఆ రకంగా వెయిట్ చేసి వాళ్ళు కాసుకొని ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి తెచ్చుకోవాలని చెప్పి చేసినారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి సీఎం అవుతారు. మేము కూడా దేవుని దయ వల్ల మేము కూడా ఎమ్మెల్యే అవుతాము. ఖచ్చితంగా వాళ్ళు రుణం తీసుకుంటాము. 5 సంవత్సరాలు ఉంటాము. అన్ని రకాలుగా వాళ్ళు ఏ రకంగా ఆదుకుంటాము, వాళ్ళకి అవైలబుల్ ఉంటాము. వాళ్ళు అన్ని వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సార్, మీరు ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు మదనపల్లికి కొన్ని హామీలు ఇచ్చారు. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు హామీలు. మీరు మదనపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందు తక్షణం ఆ హామీల నెరవేరడానికి కృషి చేస్తారా? ఖచ్చితంగా అయిన వెంటనే ఫస్ట్ నా టార్గెట్ అదే ఉంటుంది. ఫస్ట్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అయిన వెంటనే ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. వేసిన వెంటనే మిథున్ రెడ్డి గారితో మాట్లాడి ఏ రకంగా మనం చేయాలని చెప్పేసి ఫస్ట్ ఆఫీసర్స్తో అందరితో మీటింగ్ పెట్టుకుంటాను. ఈ స్టేజ్ ఆఫ్ వర్క్స్ ఏమున్నాయి, ఈరోజు స్టేజ్ ఏముంది, ఈ వర్క్స్ ఏ స్టేజ్లో నిలిపినాం, ఎలక్షన్ కారణంగా చాలా వరకు వర్క్స్ నిలిపినాం, దానికి ఏ రకంగా ఫార్వర్డ్ చేయాలా, దానికి ఫండ్స్ అవైలబిలిటీ ఏమి, అన్ని డిపార్ట్మెంట్స్తోనే ఇండివిజువల్గా రివ్యూ పెట్టుకుంటాను. ఇన్క్లూడింగ్ మున్సిపాలిటీ కానీ, పిఆర్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, అన్ని రకాలుగా ఆల్ డిపార్ట్మెంట్స్తో ఇండివిజువల్గా రివ్యూస్ పెట్టుకుని ఫస్ట్ నేను
అబ్జర్వ్ చేస్తాను ఏ రకంగా దాని స్టేజ్ ఏముంది, వర్క్స్ ఏ స్టేజ్లో ఉన్నాయని చెప్పి. తర్వాత ఇంటలెక్చువల్స్ ఒక మీటింగ్ పెట్టించేసి నేను ఏ రకంగా ప్రామిసెస్ చేశాను పబ్లిక్, ఆ ప్రామిసెస్ అంతా నెరవేర్చేదానికి ఏ రకంగా మనం ముందుకు పోదాము, ఏ రకంగా అని చెప్పి మిథునని కూడా పిలిపించి ఏ రకంగా దానికి సాల్వ్ చేద్దామని చెప్పి 100% దాని మీదే ఉంటాను. నేనైతే ఇంకా రిటైర్డ్ పర్సన్ కాబట్టి నాకు వేరే ధ్యాసే లేదు. ప్రజలకు, టౌన్కు వాళ్ళు ఇంత దీనిగా నన్ను గెలిపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ రుణం ఎట్లా తీర్చుకోవాలనే టైప్లో ఖచ్చితంగా ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని 100% నేను నెరవేరుస్తానని కూడా చెప్తాను. సార్, ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధాన ఆరోపణ ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం పట్ల దృష్టి సారించింది కానీ అభివృద్ధి పట్ల దృష్టి సారించలేదని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారం రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పడుతుందా పడదా అంటే మీరేమంటారు? వాళ్ళు సంక్షేమం మీకు పెద్దపేట ఇచ్చిండేది వాస్తవమే, కానీ అదేవిధంగా ఇది అభివృద్ధి మీద కూడా చేశారు. కానీ 100 ఇప్పుడు మదనపల్లి చూడండి ఎంత రకంగా మెడికల్ కాలేజీలు కానీ, రోడ్లు విస్తరణ పనులు కానీ, నేషనల్ హైవేస్ కానీ, తర్వాత మళ్ళీ బీటీ కాలేజ్ ఇది చేయడం కానీ చాలా వరకు వాళ్ళు డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేశారు, 100% చేసినారు కూడా. కానీ అది వచ్చిన యాజ్ ఎ యూనిట్ మదనపల్లి చూసుకున్నప్పుడు అది మనకు కనబడదు. టోటల్ ఓవర్గా స్టేట్ వైడ్ ఒక యూనిట్గా తీసుకుంటే అన్ని రకాలుగా కూడా ఇప్పుడు చూడండి ఈఏపీ గ్రాంట్ కింద మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఈఏపీ గ్రాంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు. ఈరోజు రామసముద్రం మండలానికి పోండి, నిమ్మనపల్లి మండలానికి పోండి, మారుమూల గ్రామాల్లో కూడా తార్ రోడ్డు వేయడం జరిగింది. ఏ గవర్నమెంట్ కూడా ఇంత అభివృద్ధి జరగలేదు. 5 సంవత్సరాలు కలిగి కూడా 4 రోడ్లు వేసేవాళ్ళు. ఈరోజు ఏ గ్రామానికి పోండి మీరు, రామసముద్రం కానీ, నిమ్మనపల్లి కానీ, మదనపల్లిలో కూడా ఈఏపీ గ్రాంట్ కింద చాలా వర్క్స్ ఎలక్షన్స్ కారణంగా, ఫండ్స్ లేని కారణంగా కొంచెం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసుకుంటే ప్రతి పల్లి కూడా తార్ రోడ్డుతో కనెక్ట్ అయింది. డెవలప్మెంట్ మ్యాక్సిమం జరిగింది. మన మిథున్ రెడ్డి గారు దాని మీద ఇది చేసి 100% దాని డెవలప్మెంట్ మీద ఉన్నారు. మైనర్ వర్క్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చేసి చూపిస్తాము. డెవలప్మెంట్ కూడా చేస్తాము, సంక్షేమం కూడా చేపిస్తాము. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళిక ఈసారి సీఎం అవుతారు. అయిన వెంటనే ఆయన ఖచ్చితంగా డెవలప్మెంట్ మీద మ్యాక్సిమం ఫండ్స్ రిలీజ్ చేస్తాడు. నేను కూడా మిథున్ రెడ్డి గారిని పిలుచుకొని పోయేసి సీఎం గారితో కలిసినా సరే మ్యాక్సిమం నేను 100% దాని మీద ఉంటానని చెప్పిగా తెలియజేస్తాను. ఓకే సార్, మీరు ఈ ఎన్నికల్లో గెలుస్తామని ధీమాగా ఉన్నారు. మీకు ఈ ఎన్నికల్లో అనుకూలించే అంశాలు చెప్పండి. అనుకూలించే అంశాలు ఏమంటే ఈసారి ఎలక్షన్స్లో మనకు ఆపోజిట్, నేను ముందే చెప్పాను నాకు అసెట్ ఏమంటే ఆపోజిట్ పార్టీ క్యాండిడేట్ నాకు పెద్ద అసెట్ అని చెప్పి కూడా చెప్పాను. ఆయన కూడా ఆల్రెడీ వాళ్ళకి 10 సంవత్సరాలు వాళ్ళ ప్రజలంతా ఆయన చూడడము, వాళ్ళ ఫ్యామిలీకి చూడడము, ఆల్టర్నేట్ కావాలా, ఒక క్యాండిడేట్ రావాలా, ఎడ్యుకేటెడ్ పర్సన్ రావాలా అని ప్రజల్లో ఒక మైండ్ రావడము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిండే స్కీమ్స్, దాని తర్వాత మన మిథున్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్, ఇవన్నీ నాకు కలిసి వచ్చినాయి. అదే నాకు ఈరోజు 100% అసెట్ అయింది. దాని విధంగా మేము 100% గెలుస్తామని చెప్పి కూడా నాకు కాన్ఫిడెన్స్. ఓకే, హానెస్ట్గా చెప్పండి, ప్రతికూలించే అంశాలు చెప్పండి. మీకేం లేవా? అంశాలే నాకేమీ లేవు, ఎందుకంటే అన్ని పాజిటివ్నే ఉంది. ఇప్పుడు చూడండి మీకు 60% ఓటింగ్ ఒక పక్క జరిగిపోయింది. ఇంకా ప్రతికూలించే అంశాలు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది అసంతృప్తివాదులు నిసార్ అహ్మద్కి సక్రంగా మద్దతు ఇవ్వలేదు, సహకరించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందులో వాస్తవం ఏంటంటారు? వాస్తవం ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లెవెల్లో వాళ్ళు సహకరించినారు. కానీ కొంతమంది ఎక్కువ సహకరించినారు, కొంతమంది వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేసినారు. దానివల్ల ఎక్కువ చేసిన వాళ్ళు వాళ్ళ రేంజ్లో ఆలోచించుకొని వాళ్ళు తక్కువ అంటున్నారు. కానీ ఓవరాల్గా నేను ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద చూశాను, ప్రతి ఒక్కరూ తన వంతు కృషి చేశారు. ఈరోజు మనకు ఇంత భారీ మెజార్టీ రాబోతుంది. తిరిగి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తూ ఉంది, వైఎస్ఆర్సీపీ గెలుస్తూ ఉందంటే ప్రతి కార్యకర్త తన వంతు వాళ్ళు కృషి చేసి వాళ్ళు 100% మాకు సపోర్ట్ చేశారు. 2024 ఎన్నికల్లో మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిసార్ అహ్మద్ గెలుపు సాధ్యమేనంటారు. 100% దేవుని దయ, తర్వాత ప్రజల మద్దతు కూడా మాకు ఉంది కాబట్టి 100% ఈసారి మనము ఇది చేయబోతున్నాము. ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. మేమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకా ఆ రోజు నుండి మనం మంచి రోజులు కూడా ఇది అవుతాయి. మంచిగా మనం ప్రతి ఒక్కటి ప్లాన్డ్గా మదనపల్లి డెవలప్మెంట్ 24 గంటలు దాని మీద ఆలోచించి ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలా. ఎందుకంటే నేను ఒక ఉద్యోగిని కాబట్టి మాకు టార్గెట్ ఒకటి ఉంటుంది. ప్రతి జాబ్ చేసేటప్పుడు కూడా మాకు టార్గెట్స్ పెట్టేస్తాం. ఆ టార్గెట్లో ఇది చేయాలా, అది చేయాలి. మేము 24 గంటలు ఆడిపోయినా దాని మీదే మన ధ్యాస ఉంటుంది. ఇప్పుడు నేను అదే నా మైండ్ చిన్న ముందు నుండి 20-30 ఇయర్స్ నుండి అదే బిల్డప్ అయింది. ఇప్పుడు మదనపల్లి డెవలప్మెంట్ నా టార్గెట్. ఎట్లా చేయాలా, ఏం చేయాలా, దాని గురించి ఏం కష్టపడాలా. నాకేం వ్యాపారాలు లేవు, ఏమీ లేదు. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, అది ఏమి వేరే వాళ్ళకి గుత్తకిచ్చినా వాళ్ళకి ఇచ్చినా అది జరుగుతుంది. కాబట్టి నా టార్గెట్ ఒకటే మదనపల్లి డెవలప్మెంట్. ఏ రకంగా పోవాలా అనేది 100% పబ్లిక్లో పోతాను, ఇంటెలెక్చువల్స్తో మాట్లాడతాను, అందరితో మాట్లాడి మంచి జీనియర్స్ ఎవరు ఉన్నారు, రిటైర్డ్ పర్సన్లు ఉన్నారు, వాళ్ళతో అందరితో మాట్లాడి ఏ ప్రణాళికాబద్ధంగా ఏ రకంగా పోవాలా మన మిత్రులైన హెల్ప్ తీసుకుంటాను.
ఖచ్చితంగా మేము ఈసారి 100% ప్రజలకు డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తాము. మా అన్న వైఎస్ఆర్సీపీ డెవలప్మెంట్ మార్క్ ఏమనేది కూడా పబ్లిక్ మేము చూపిస్తాం. సార్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో డబ్బు మంచినీళ్ళలా కాకుండా ఒక పెద్ద నదిలా ప్రవహించిందని, ఒక అభ్యర్థి 100 కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం ఉంది. ఇంతకు నిసార్ అహ్మద్ ఎంత పెట్టారండి ఎన్నికల్లో ఖర్చు? మేము పెట్టినంత ప్రజల అభిమానం అంతే. మేము డబ్బు ఏది పెట్టలేదు, ఎందుకంటే మా పార్టీలో ఆయన చేసే సంక్షేమ పథకాలే మాకు గెలిపిస్తాయి. డబ్బు మనం వేసే అవసరం లేదు. మాకు తెలిసినందుకు అవతల పార్టీ వాళ్ళు మ్యాక్సిమం డబ్బులు పంపిణీ కార్యక్రమం చేసినారు. చాలా వరకు పోలీసులు వాళ్ళకి పోయి తరుపుకున్నారు. ఏమేమో చాలా సంఘటనలు మదనపల్లిలో జరిగినాయి. మా పార్టీ వరకు మేము కేవలం ప్రజల ఇదే మాకు వచ్చి పెద్ద అసెట్ వచ్చి కేవలం ప్రజల ఇదే సహకారమే మా మద్దతు. వాళ్ళ దీంట్లో ఆల్రెడీ ఉంది. ఎట్లా తిరిగి మేము జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోవాలని, ఇంకా మనం డబ్బు పంపిణీ అవసరం కూడా లేదు. మేము అట్లా పనికిరాని చేసి చేయము. ఫైనల్గా మదనపల్లి పట్టణ ప్రజలకు ఏం చెప్తారు చెప్పండి. మదనపల్లి పట్టణ ప్రజలకు నా ఇదేమంటే, మీరు నా మీద నమ్మకం పెట్టుకొని ఇంత మెజారిటీతో 100% గెలవబోతున్నాం. మేము 100% మీరు మీ సహకారం వల్ల ఈరోజు మాకు ఇదంతా జరిగింది. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఏ రకంగా నేను మీకు మాట చెప్పాను ఆ రకంగా 100% మీరు నా మీద నమ్మకం పెట్టినందుకు ఖచ్చితంగా దానికి నేను 100% దానికి పాటిస్తాను. అది కాకుండా మీరు కూడా నాకు ఓటు వేసినందుకు గర్వపడేలా చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.